లక్ష్మి ఇంట్లో అడుగుపెట్టడం, ఆ తర్వాత పద్మాక్షికి లక్ష్మి మీద రోజు రోజుకి అనుమానం బలంగా పెరిగిపోవడం, తన ప్రవర్తన వల్ల ఒకప్పుడు లక్ష్మి ఇలాగే చేసింది కదా అన్నట్టుగా ఆలోచించడం అలా జరిగిపోతూ ఉంటుంది. ఇక మరోవైపు విహారీ మాత్రం తనని చూస్తూ ఉంటే ఒకప్పుడు లక్ష్మిని చూసినట్టుగా అనిపించడం, ఒక్కొక్కసారి తను లక్ష్మేనా అన్నట్టు తన మనసు తను చెప్పడం, ఇవన్నీ ఇలా జరిగిపోతూ ఉంటాయి. అయితే ఒకరోజు పిల్లలిద్దరు కలిసి విహారి గదిలో పడుకుంటారు. ఆ టైంలో విహారి కూడా వచ్చి పిల్లల పక్కన పడుకుంటాడు. పడుకునేసరికి ఆ సమయంలో క్రిష్కి కల్లో వాళ్ళ అమ్మ వస్తుంది. వాళ్ళమ్మ వచ్చి క్రిష్ని లేపి ఇక భోజనం పెట్టి తినబెట్టి ఒక పాట పాడినట్టుగా ఒక్కసారిగా ఉలిక్కి పడి లేచి కూర్చుంటాడు. కూర్చునేసరికల్లా వెంటనే విహారి ఏమైంది క్రిష్ అని చెప్పేసి ఒక్కసారిగా లేస్తాడు. ఇక బ్యాట్మన్ అమ్మ కల్లోకొచ్చి పాట పాడి అన్నం తినబెట్టి వెళ్ళినట్టుగా అనిపిస్తుంది అని బాధపడుతుండగా ఈలోపు లక్ష్మి ఆ మాటలు విని గదిలోకి వస్తుంది. ఏమైంది నాన్న అంటుండగా ఏం లేదు అమ్మ కల్లోకొచ్చింది అని ఈ విధంగా అంటుండగా నేనే మీ అమ్మని అనుకో అని చెప్పేసి కృష్ణి దగ్గర తీసుకొని ఎత్తుకొని అన్నం తినబెడుతూ ఉంటుంది. అసలు అన్నం తినబెడుతున్న క్రిష్ ఒక్కసారిగా అసలు నేను చూస్తూ ఉంటే మా అమ్మ కూడా ఇదే పాట పాడేది అని ఈ విధంగా అంటుండగా ఇక నీకు నేను ఎలా చెప్పనురా, నువ్వే నా కొడుకు అని నాకు నేను ఎలా సమాధానం చెప్పాలరా అన్నట్టుగా లక్ష్మి బాధపడుతూ ఉంటుంది. మీ అమ్మ ఎక్కడున్నా నా రూపంలో నీ దగ్గరికి వచ్చింది, నీ దగ్గరికి ఇక నన్ను పంపించింది అనుకొని నన్ను అమ్మగా పిలుస్తావా అని ఈ విధంగా లక్ష్మి అడుగుతుంది. సరే అమ్మా, ఇక నుంచెల్లి నువ్వే మా అమ్మ అనుకొని పిలుస్తాను, కానీ మా అమ్మ ఎప్పుడు వస్తుందో ఏంటో అనేసరికి నేనే మీ అమ్మందా నీకు ఎలా చెప్పాలి అన్నట్టుగా లక్ష్మి తనలో తానే బాధపడుతుండగా ఏమైందమ్మా, ఎందుకా కన్నీళ్ళు? ఏం లేదు, నీ పిలుపుకి నా మనసు ఇలా కరిగిపోయింది, ఇక నుంచి నేను మీ అమ్మను అని విధంగా అంటూ ఉండగా ఈలోపు బాబుని పడుకోబెట్టి రూమ్లో పడుకోబెడుతుంది. చాలా థ్యాంక్స్ అండి, మీ వల్ల ఇప్పుడు బాబు పడుకున్నాడు అని విహారి లక్ష్మికి థ్యాంక్స్ చెప్తాడు. పర్లేదండి అని ఈ విధంగా కనకమహాలక్ష్మి బయటకు వస్తుంది. బయటకు వచ్చి బాబు గురించి ఏడుస్తుండగా పండు వస్తాడు. ఇక లక్ష్మమ్మ అని ఈ విధంగా పిలిసరికి ఒక్కసారిగా కనకం మనసు చివుక్కుమంటుంది. ఏంటన్నా అని చెప్పేసి అంటుంది. ఏం లేదమ్మా, అన్నం తిందుగండ్రా అని చెప్పేసి ఈ విధంగా భోజనం దగ్గర ఇద్దరు కూర్చొని తింటూ ఉంటారు. అన్న ఇక మొదటిసారి ఎప్పుడైనా నేను కలిపి పెడితే నువ్వు ముద్ద తినేది, ఇప్పుడు మొదటిసారి ఈ చెల్లమ్మ ముద్ద ఎన్ని రోజులు నీకు దూరమైంది కదా అన్నట్టుగా లక్ష్మి ఆలోచనలతోని వెంటనే తన మొదటి ప్లేట్లో కలిపిన ముద్ద తీసి చేతులతోని ఇక పండు చేతిలో పెట్టేసరికి పండు షాక్ అయిపోతారు. అదేంటి, ఎప్పుడైనా లక్ష్మమ్మ నేను కలిసి అన్నం తింటే ఇక లక్ష్మమ్మ ఇలాగే పెట్టేది కదా, అసలు నువ్వు ఎవరమ్మా అని ఈ విధంగా అనేసరికి కనకమ్మ లక్ష్మి వణికిపోతూ ఉంటుంది. అదేంటన్నా అలా అంటున్నావు? లేదమ్మా, ఇలా నా చెల్లి మాత్రమే మొదటిసారి తను తినేటప్పుడు మేమిద్దరం కూర్చొని తింటే నా చెల్లి ఇట్టాగే పెట్టేది, ఆ విషయం నా చెల్లికి నాకు మాత్రమే తెలుసు, కానీ నీకెట్ట తెలుసు అని అంటుండగా నాకు కూడా నీలాగనే ఒక అన్నయ్య ఉన్నాడు, వాడు కూడా ఎప్పుడు నేను కలిపిన ముద్దే పెట్టినప్పుడు తిన్న తర్వాత వాడి ప్లేట్లో అన్నం తింటాడు, నువ్వు మా అన్నయ్య అనుకొని నీకు కూడా ఇలా పెడుతున్నాను, అసలు నిన్ను చూస్తూ ఉంటే ఒక్కొక్కసారి మా లక్ష్మమ్మని చూసినట్టుగా అనిపిస్తుంది అని అనేసరికి కనకమహాలక్ష్మి మనసులో బాధపడుతుంది. ఈలోపు తినేస్తారు. ఇక ఇంట్లో అందరూ పడుకుంటారు. పద్మాక్షి అదే సమయానికి లక్ష్మి అని చెప్పేసి పిలుస్తుంది. ఏటమ్మా అని చెప్పేసి గదిలోకి వెళ్ళేసరికి ఇక వెంటనే ఏం లేదు, ఈరోజు నువ్వు ఒక పెద్ద పని చేయాలి. ఏంటమ్మా, ఏం చేయాలి? ఇంట్లో గెస్టులు వస్తున్నారు, భోజనాలన్నీ ప్రిపేర్ చేసి పెట్టాలి, ఇంట్లో చిన్న గెట్ టుగెదర్ పార్టీలా అరేంజ్ చేస్తున్నాను, సరే అమ్మా చకచగా అన్ని భోజనాలు రెడీ చేసి పెడతాను అని విధంగా అంటుండగా ఆ టైంలో ఇక ఇంట్లో వాళ్ళందరూ గెస్టులు వస్తూ కిట్టి పార్టీలాగా ఏర్పాటు చేస్తుంది పద్మాక్షి. అటువైపు గెస్టులను చూసుకుంటూ ఇక సహస్రావును పద్మాక్షి బిజీ అయిపోతారు. పిల్లల్ని రెడీ కావడానికి ఆ టైంలో ఇక సహస్ర తన కూతుర్ని పట్టించుకోకుండా ఫ్రెండ్స్తో మాట్లాడుతూ ఉంటుంది. మమ్మీ నన్ను రెడీ చేయవనేసరికి ఇక వెళ్ళి రెడీగా ఇంకా రెడీ కాలేదా లక్ష్మి, ఏటమ్మా సిరిని తీసుకెళ్ళు అనేసరికి ఏమైందమ్మా, ఏం లేదు నన్ను రెడీ చేయట్లేదు మమ్మీ, నేను రెడీ చేస్తాను కదా చెప్పేసి కనకమహాలక్ష్మి ఇక సేమ్ కనకమహాలక్ష్మి ఎలా రెడీ అవుతుందో సిరిని కూడా అలాగే చక్కగా రెడీ చేసి ఇక తనని
యాజ్టీగా కనకామలక్ష్మిలాగా రెడీ చేస్తుంది. తను ఇక బయటికొచ్చేసరికి ఒక్కసారిగా పద్మాక్షి, సహస్ర షాక్ అయిపోతారు. ఏంటి ఈ అవతారం? పల్లెటూరు అవతారం. అదేంటి మమ్మీ, నాకు ఈ డ్రెస్ కోడ్ చాలా నచ్చింది. ఆ హాఫ్ శారీలో ఇలా చక్కగా జడ వేసుకొని పూలు పెట్టుకోవడం, చిల్లర చిల్లర పనులు అసలు నేనెవరు రెడీ చేశారు అనేసరికి ఇక మన ఇంటికి వచ్చిందే తను రెడీ చేసింది లక్ష్మి. లేదు లక్ష్మమ్మ అని చెప్పేసి విధంగా, అది నీకు అమ్మేంటి? ఏ లక్ష్మి ఏంటి, ఏమైందమ్మా? బాగా రెడీ చేశాను కదా. ఛీ, అందులో వెస్ట్రన్ డ్రెస్ ఉంది, అది వేసి హెయిర్ స్లీవ్ చేయి అనేసరికి, ఈలోపు నాకు ఇలాంటి డ్రెస్సే బాగా నచ్చుతుంది, నేను ఏ డ్రెస్ వేసుకోను మమ్మీ అనేసరికి, ఇక గెస్టులు వస్తుండగా చెప్తాను సంగతి అని చెప్పేసి ఈలోపు గెస్టులు వస్తారు. అందరూ హడావిడిగా భోజనం చేస్తుండగా, ఏంటి పద్మాక్షి తను కొత్తగా కనిపిస్తుంది అని పద్మాక్షి ఫ్రెండ్ అడుగుతుంది. తను మా ఇంట్లో పని మనిషి అనేసరికి, పని మనిషా? పని మనిషిలా లేదే, ఏదో మీ ఇంటికి కావలసిన మనిషిలాగుందే అనేసరికి, అది మా ఇంటికి కావలసిన మనిషి ఏంటి, అది ఏదో పల్లెటూరు నుంచి మా ఇల్లు వెతుక్కుంటూ వచ్చింది, మా ఇంట్లో మా నాన్నని చూసుకోవడానికి ఎవరు లేరు కదా అని పని మనిషిలా జాయిన్ చేసాం. ఏయ్ అమ్మాయి ఏంటమ్మా అని చెప్పేసి లక్ష్మి వస్తుంది. ఏం లేదు, ఇక అక్కడ గ్లాస్లో వాటర్ తీసుకొని రా అని చెప్పేసేసరికి వెంటనే లక్ష్మి వాటర్ తీసుకొని వచ్చి సర్వెంట్ చేస్తూ ఉంటుంది. కానీ విహారికి ఇదంతా నచ్చదు. అసలు ఇక్కడ ఏం జరుగుతుందన్నట్టుగా కోపంగా చూస్తూ ఇక వెంటనే యమున విహాన్ని పైకి పంపిస్తుంది. ఇక ఈలోపు అందరు తినేసి ఎక్కడి ప్లేట్లు అక్కడనే పెట్టి వెళ్తారు. ఏ లక్ష్మి ఇదంతా క్లీన్ చేయి అనేసరికి ఇక ఆ లోపు విహారి తెల్లారిన తర్వాత అందరికీ క్లాస్ తీస్తూ ఉంటాడు. పండు లక్ష్మి ఇద్దరు కలిసి ఇల్లంతా క్లీన్ చేశారు. అసలు ఇది ఇల్లా లేకపోతే సత్రమా? కనీసం ఇంట్లో ఉన్న ఒక తను పని మనిషి అని చెప్పేసి హేళన చేసి తనతో ఇష్టం ఉన్నట్టు ఆ వచ్చిన గెస్టులు కూడా నానా మాటలు అన్నారు అని ఈ విధంగా అంటుండగా, ఏంట్రా విహారి వచ్చిన దాని మీద పెద్ద సానుభూతి చూపిస్తున్నావే అని ఈ విధంగా పద్మాక్షి అంటుండగా, మీకు మనుషుల విలువ తెలియదు, అలాంటప్పుడు పని వెతుక్కుంటూ ఈ ఇంటికి వచ్చి ఆశ్రమం అడిగిన తనని ఈ ఇంటి పని మనిషిని చేసి ఏకంగా పనిదానిలాగా చేశారు. అసలు తనని ఎందుకు తీసుకొచ్చాం? తాతయ్యకు మాత్రమే చూసుకోవడానికి, అంతేకాని ఇంట్లో పని తన మీద భారం వేసిందే కాకుండా వచ్చిన గెస్టులకు కూడా సర్వేన చేసి తనని ఇష్టం ఉన్నట్టుగా అవమానించారు. అవమానించామా? ఆఫ్టర్ ఆల్ ఇంట్లో పని మనిషి కావాలంటే నిన్న సర్వెంట్ చేసినందుకు 10,000 మొహాన విసిరి కొడతాను. అత్తయ్య ఈ మాటలే నాకు నచ్చవు. ఆఫ్టర్ ఆల్ పని మనిషి 10,000 పడేస్తానంటే తన గౌరవం తిరిగి తీసుకొస్తావా? తన మర్యాద తిరిగి తీసుకొస్తావా అని ఈ విధంగా విహారి లక్ష్మి తాలూకు మాట్లాడుతూ ఉండగా, ఏంట్రా వచ్చి 2 రోజులు కాలేదు, తనకు వక్తాలు పలుకుతూ తెగ మాట్లాడుతున్నావు. ఎవరు ఆ స్థానంలో ఎవరున్నా సరే నేను ఇలాగే మాట్లాడతాను. ఇంకొకసారి లక్ష్మిని ఇలా మీ ఇష్టం ఉన్నట్టుగా ఆడుకుంటే మర్యాద దక్కదు. తనకి తాతయ్యని చూసుకుంటూ తప్ప ఇంట్లో ఏ పనులు కూడా అప్పచెప్పకూడదు అని ఈ విధంగా వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోయేసరికి అసలు ఇంట్లో రోజు రోజుకి ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. అప్పుడే అంబికకు ప్లాన్గా పక్కగా ఆలోచించి, ఇక శాస్త్ర ఏ మాటకు ఆ మాట చెప్పాలి, మొన్నటిదాకానో సిరి, ఇప్పుడు ఈ లక్ష్మి అందంగా కనిపిస్తుంది. నాకు తెలిసి ఇక విహారీ లక్ష్మితోని ఏంటి పిని ఏం మాట్లాడుతున్నావు అనేసరికి, చెప్తున్నాను దీపం ఉన్నప్పుడు ఇల్లు చక్కబెట్టుకోవాలి కదా అని ఈ విధంగా అనేసరికి మనసు ఏదో అనిపిస్తుంది. ఇదలా ఉండగా ఇక పిల్లలు రూమ్లో ఆడుకుంటుండగా ఫోటో కింద పడిపోతుంది. ఆ ఫోటో పట్టుకొని చూస్తుండగా ఆ సమయంలో లక్ష్మి వస్తుంది. లక్ష్మి పిల్లల చేతుల నుంచి ఫోటో తీసుకొని చూసి షాక్ అయిపోతుంది. ఏం జరుగుతుందో తెలుసుకుందాం.